హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవీఓలో ఓరిమిరపకాయలు వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఇవి పప్పులోకి అయితే చాలా బాగుంటాయి. మనం కాంబినేషన్గా పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లోనే కదండి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి మీకు ఇష్టం అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఇలా కారం లేని మిరపకాయలను అయితే కొంచెం ముదురుగా ఉన్నాయి, పెద్ద సైజుగా అయితే తీసుకోవాలండి. చిన్నవి కూడా వేసుకోవచ్చు, కానీ ముదిరినవి కారం లేని అయితే దీనికైతే బాగుంటాయండి. అప్పుడు మంట లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, తినడానికి కూడా బాగుంటాయి. ఈ విధంగా ఒక్కొక్క మిరపకాయని తీసుకుని ఇలా పిన్నీస్తో ఇలా మధ్యలోకి మొత్తం చీలుకోవాలండి. ఇలా మొత్తం చీలుకోవచ్చు, లేదా మధ్యలో కొంచెం చీలుకోవచ్చు అండి. ఇలా మొత్తం అయితే కొంచెం మంట అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా పెరుగు అయితే మొత్తం చిలుక్కుని సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ అనేది పోసుకోవాలండి. నేను 2 కిలోలు మిరపకాయలు అయితే తీసుకున్నానండి. లీటర్ పెరుగు అయితే నేను వేసాను, మంట అది లేకుండా ఉండడానికి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఈ విధంగా దీనిలో తర్వాత ఉప్పు, వాము, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, చిటికెడంత పసుపు వేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కొంతమంది జీలకర్ర పొడి ఇలా ఇష్టపడకపోతే ఓన్లీ వాము పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కడిగి ఇలా చీరుకున్న వాటిని ఇలా నైట్ అయితే మనం వేసేసుకోవాలండి. 1 డే బిఫోర్ అయినా వేసుకోవచ్చు, మార్నింగ్ కానీ నైట్ కానీ అట్లా వేసుకుని నైట్ అంతా అలా ఉంచేసుకోవాలండి. మజ్జిగలో ఇలా మొత్తం ఒకసారి కింద నుండి పైకి అట్లా కలిపారంటే మొత్తం మిక్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కలిపి ఒక నైట్ అంతా ఉంచి మార్నింగే తీసి మళ్ళీ ఆరబెట్టుకోవాలండి ఎండలో. తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే మార్నింగే తీసి ఈ విధంగా ఎండబెట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ అదే మజ్జిగలో వేయాలి. ఇలా 2 డేస్ చేయాలండి. చేసిన తర్వాత మొత్తం ఇలా ఎండబెట్టుకోవాలి ఎండలో. ఇంకా చల్లమిరపకాయలు అనేది రెడీ అయిపోతుంది. ఇలా 3 డేస్ చేయడం వల్ల ఆ మజ్జిగలో మొత్తం ఇవి పచ్చిమిరపకాయలు ఉండడం వల్ల మంట అనేది పోతుందండి. ఇంకా వెండిన తర్వాత ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఈ విధంగా వేపుకుంటే ఓరిమిరపకాయలు అనేది రెడీ అండి. థ్యాంక్ యూ.